అప్పుడంతా మీరు చూసేవాళ్ళేమో హైదరాబాద్ మిస్టరీస్ అని. ఈ రోజు నుంచి నేను రీస్టార్ట్ చేయబోతున్న హైదరాబాద్ మిస్టరీస్ని. ది 4th చాప్టర్ ఆఫ్ మిస్టరీ ఆఫ్ హైదరాబాద్. మీకు కుందన్ బాగ్ అనే హౌస్ తెలుసా? అఫ్ కోర్స్, ఎందుకంటే 2002లో ఒక పెద్ద న్యూస్, ఒక పెద్ద మిస్టరీ ఇన్ హైదరాబాద్లో అది ఎంత పెద్ద పాపులర్ అయిందంటే అప్పుడంతా ఇంటర్నెట్ లేదు. అప్పుడులోనే స్టూడెంట్స్కి వాళ్ళందరికీ తెలిసిందంటే ఎంత పెద్ద మిస్టరీ అది. అదొక పెద్ద బంగ్లా కుందన్ బాగ్ అనే ఏరియాలో. అది ఒక ఆయన కొన్నాడు. ఆయన ఇంట్లో దెయ్యాలున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బైకులపై వచ్చి హారన్ కొడుతూ కొందరు యువకులు హల్చల్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎంతో చారిత్రాత్మకంగా ఎదిగినటువంటి నగరం में शुरुआत करते हैं अनटोल्ड स्टोरी के एक और नए एपिसोड की। कहानी है हैदराबाद के कुंदन बाग के एक సోషల్ మీడియాలో ఫేమస్ గానికి ఈ నడుమ చాలా మంది చిత్రకథలు పడుతున్నారు. ఇక అట్లనే కొందరు బట్టెవాస్గాళ్ళు పట్నం బేగంపేటలున్న కుందన్ బాగ్ కాడ దెయ్యాలున్నాయని చేసిన వీడియో సోషల్ మీడియా. పేరే వర్షిత్ నారాయణ సింగ్. ఆయన మొత్తం డబ్బులు బాగా సంపాదించుకొని హైదరాబాద్లో ఒక మంచి బంగ్లా కొన్నాడు. దాని పేరే కుందన్ బాగ్ హౌస్. మనం ఈరోజు దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అది చాలా పెద్ద మిస్టరీ. అసలు ఇండియాలోనే అంత చాలా పెద్ద న్యూస్ అయింది. హైదరాబాద్లో ఒక్కటే కాదు, అప్పుడు ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు, అప్పుడే పాపులర్ అయింది చాలా. నెక్స్ట్, ఒకసారి ఒక దొంగ కన్నా ముందు ఆయన ఉండేవాడు. అంటే ఆయన ఒక్కడే ఉండేవాడు ఆ పెద్ద బంగ్లాలో. వాళ్ళ కొడుకు ఇది యుఎస్లో ఉండేవాడు. యుఎస్లో నార్మల్ పని చేసుకుంటా ఉండేవాడు. ఒకరోజు ఆయన నేచురల్ డెత్ చచ్చిపోయినాడు, ఎక్స్పైర్ అయిపోయినాడు. వాళ్ళకు ఆ ఇల్లు పైన ఉండే భారాలన్నీ వాళ్ళ కొడుకు పైన పడ్డాయి. వాళ్ళ కొడుకు ఇంకా యుఎస్ఏ నుంచి వచ్చి ఆ ఇల్లుని ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకేముంది, వాడు ఉండగలడా? యుఎస్లో చాలా పనులు ఉంటాయి. అందుకే ఆ ఇంటిని ఒక ఫ్యామిలీకి రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఆ ఫ్యామిలీలో ఒక హస్బెండ్, వాళ్ళ వైఫ్, 2 కూతుర్లు ఉండేవాళ్ళు. ఇది చాలా గుర్తుపెట్టుకుని బాగా. ఒకరోజు ఒక దొంగ, ఆ దొంగ పేరే మొహమ్మద్ సజిద్ అనేదో ఉంది, మొహమ్మద్ సజిద్. ఆ దొంగ ఒకరోజు నైట్, అంటే అప్పుడు ఆయన ఉండేవాడు కదా, ఆయన ఎక్కువ బయట వాళ్ళతో మాట్లాడేవాడు కాదు. అప్పుడు ఒంటరిగా ఆ ఇంట్లో ఉండేవాడు. టక్కని ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీ కూడా ఎక్కువ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఏరియా వాళ్ళు, ఈ ఆయనన్నా ఏం పార్టీస్కి వచ్చేవాడు కాదు, ఈ ఫ్యామిలీ అన్నా వస్తుందేమో, మనతో బాగుంటుందేమో అనుకున్నారు వాళ్ళ ఏరియా వాళ్ళందరూ. ఆ ఫ్యామిలీ ఈయనకన్నా దారుణంగా ఉంది. అసలు ఎవరితో కలిసేది కాదు. ఎంత ఇంట్రోవర్ట్ అంటే గార్బేజ్కి వెళ్ళి గార్బేజ్ వేయాలన్నా కూడా కార్లో వెళ్ళేసేవాళ్ళు. అంటే మీరే ఆలోచించుకొని ఎంత ఇంట్రోవర్ట్ అయి ఉంటారు. అప్పుడు ఒకసారి ఒక దొంగ వచ్చాడు. ఎందుకంటే ఈ ఇంటినే ఎందుకు టార్గెట్ చేశాడు అంటే, ఈ ఇంట్లో ఉండేది ఇంట్రోవర్ట్స్. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా లోపల చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు. గొమ్మన ఎక్కువ ఏం మాట్లాడుకరా అని స్లోగా ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇక్కడ బాగుంది. లోపలికి వెళ్ళి, అది ఒక పెద్ద కాంపౌండ్ వాల్స్ అన్నీ ఉంటాయి, బాగా సెక్యూరిటీ ఉంటుంది. లోపలికి వెళ్ళి, అదొక పెద్ద బంగ్లా, మీకు ముందు చెప్పాను నేను, పెద్ద బంగ్లా. లోపలికి వెళ్ళి అంత బాగా ఎత్తేసాడు. అంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, మంచి గోల్డ్, మనీ అంతా ఎత్తేసాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఒక రూమ్కి వెళ్తా ఉన్నాడు. అక్కడికి వాడికి ఏందో స్మెల్ వచ్చింది. రూమ్ లోపల వెళ్ళి చూస్తే 3 ఆడోళ్ళు చచ్చిపోయి ఉన్నారు. అంటే ఎప్పుడు చచ్చిపోయి ఉన్నారు. వాడికి ఎంత భయం వేసిందంటే ఫస్ట్ ఆ ఇంట్లోంచి పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎవరైనా నేనున్నా కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్కే వెళ్ళేవాడిని. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాడు ఇది పోలీస్కి చెప్పాడు. ఏమని, ఇక్కడ 3 చచ్చిపోయి ఉన్నాడు, మీరు వచ్చి చూడండి అంటే. ఫస్ట్ ఇలాంటి కేసెస్లో ఇప్పుడు నేనున్నా, ఇక్కడ ఎవరో చచ్చిపోయి ఉంటే నేను వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్తా. ఫస్ట్ నన్నే అనుమానిస్తారు. ఏంది, నేనే చంపేసి నేనే యాక్షన్ చేస్తున్నాను, ఎవరో చంపేశారు అని.
ఫస్ట్ వాడిని ఇంట్రాగేట్ చేసి ఫస్ట్ నమ్మాలి ఆ పోలీసు వాళ్ళు. మళ్ళీ వీడు అడుక్కుంటే వెళ్ళి ఆ ఇంట్లోపల చూస్తే షాక్ అయ్యారు. షాక్ అయ్యారు. అసలు ఎంత కుళ్ళిపోయి ఉన్నాయంటే ఆ బాడీస్, అసలు అక్కడ ఉండలేకపోయినారు అసలు ఆ పోలీసులు. వాళ్ళు ఫారెన్సిక్కి అంతా కాల్ చేసి అంతా చెక్ చేయిస్తే ఏం తెలిసింది తెలుసా, ఆ 3 బాడీస్ 6 months ముందే చచ్చిపోయి ఉన్నారంట. 6 months ముందే. నాకు కూడా భయం వేస్తుంది చెప్పేక ముందు. 6 months ముందే చచ్చిపోయి ఉన్నారంట. ఇంకా దొంగను వదిలేశారు, నువ్వు వెళ్ళిపో ఇంటికి అని. అదొక పెద్ద మిస్టరీ లాగా ఉండిపోయింది. నేను నీకు చెప్పా, ఫ్యామిలీలో ఒక హస్బెండ్, 3 అంటే ఒక వైఫ్, 2 కూతుర్లని, 3 చచ్చిపోయి పడి ఉండగా ఆ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు, అది ఇంకా పెద్ద మిస్టరీ. హస్బెండ్ ఏమన్నా చంపేసి వాడే వెళ్ళిపోయినాడా వేరే స్టేట్కి, ఏమన్నా గొడవలు వచ్చి చంపేసి వేరే కంట్రీకి అలా వెళ్ళిపోయినాడో అది ఇప్పటికి తెలియదు. ఆ కేసుని ఇప్పటికైతే క్లోజ్ చేశారు. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పేదా, వాళ్ళు 6 months ముందే చచ్చిపోయి ఉన్నారు కదా, కానీ ఆ ఏరియా వాళ్ళు మొత్తానికి ఏం తెలుసా వాళ్ళు చెప్పేది, నిన్నొచ్చి గార్బేజ్ వేసి వెళ్ళారు వాళ్ళు, కార్లో వచ్చి గార్బేజ్ వేసి వెళ్ళారు. మళ్ళీ ఇది అదే అక్కడ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి, అక్కడ బాటిల్స్ వేలాడి చేసి ఉంటారు, అక్కడంతా పూలు లైట్లు అన్నీ బాగా డెకరేట్ చేసి ఉన్నాయి. మేము చూసాం వాళ్ళు ఆడుకోవడము, వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాం మేము. శబ్దాలు వస్తూ ఉంటాయి ఆ పెద్ద బంగ్లా ఉంచంటే పోలీసు వాళ్ళు అంతా పోలీసు వాళ్ళకి ఏం కావాలి, ఫస్ట్ కేసు క్లోజ్ చేశారు. మళ్ళీ లేకపోతే వాళ్ళ పై అధికారుల నుంచి ఎక్కువ ఫోర్స్ రావడం అంతా జరుగుతుంది కాబట్టి కేసు క్లోజ్ చేశారు తొందరగా. న్యూస్ మీరు అప్పుడంతా న్యూస్ కాంటెంట్ యూట్యూబ్లో వెళ్ళి నొక్కి చూడండి, కుందన్ బాగ్ హౌస్ న్యూస్ అని అంతా మీకు కనపడుతుంది. న్యూస్ చాలా రిపోర్టర్స్ వచ్చి ఇక్కడ గజ్జలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ పెద్ద మిస్టరీ, పెద్ద హాంటెడ్ ప్లేస్. మీరు ఇప్పుడు యూట్యూబ్లో టూర్ అని నొక్కితే కూడా చాలామంది యూట్యూబర్స్ దాని దగ్గరికి వెళ్ళి చూపించడము, దయ్యం ఉంది వావ్ అండం అంటారు. ఇదేందో దయ్యంకి కేసు చెందింది కాదంటాను నేను. ఇదేందో మిస్టరీ, అంటే హస్బెండ్ ఏందో చేశాడు అని ఏందో ఉంది దీనికి పెద్ద మిస్టరీ. కానీ ఇంకా ఇది కేసు క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా నథింగ్ విల్ హ్యాపెన్. ఇంక ఇప్పుడు చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, అది ఎప్పుడో జరిగింది ఇంకా పాపులర్గానే ఉంది. అంటే మీరే అంత ఆలోచించుకోండి ఎంత పాపులర్ అయి ఉంటుందో అప్పుడులోనే అని. మా ఫ్రెండ్స్ కూడా ఇది చెప్తా ఉండే వాళ్ళ స్టోరీస్, నాకు అప్పుడే ఆలోచించాను ఇది కూడా హైదరాబాద్లో మనం ఎందుకు వీడియో చేయకూడదు చేసి మీ ముందు పెట్టేశాను. అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను మీకు. బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే బాయ్.